ఇది కదా వాటర్ ఫాల్స్ అంటే. దీనికోసం ఎంత దూరం రావడం. ఈ చూసారా ఈ చెట్లు పొట్టలు గుట్లు. కాఫీ తాగుంటాం, కాఫీ పొడి చూసుంటాం, కానీ కాఫీ తోటలు చూసారా? హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్ అనమాట. ఫస్ట్ ఇది ట్రైన్ అయిపోయింది, ఇది సెకండ్ది. ఇంకా ఇక్కడ నుంచి మన బుర్రా కేవ్స్ అయితే మొదలవుతుంది. అలా అటు దిగేసి అక్కడ టిఫిన్ చేసి ఇలా వస్తున్నాం పైకి బుర్రా కేవ్స్ చూసుకోవడానికి. ఇంకా అలా నడుచుకుంటూ పైకి వెళ్తున్నాం. క్యామ్లు అయితే బేపచ్చంగా ఉంటాయి, వ్యాన్లు దొరకవంటారు, ఖాళీ ఉండదని చెప్తారు. 1-2 సార్లు 3 సార్లు ఆలోచించుకోండి. ముందు ఈ చుట్టుపక్కల ఉన్నాయి చూసేసుకొని ఏవేమి ఉన్నాయో తెలుసుకొని ఇంకప్పుడు తర్వాత మనం పైకి అంటే అరకుకి వెళ్ళాలి. ప్రజెంట్ అయితే తినేసాం టిఫిన్, 20 రూపీస్ అంట దోశ. నాతో పాటు వాళ్ళు కూడా కలిశారు. ఇక్కడికి అలా పైకి వచ్చిన తర్వాత ఇంకా ఇటు చుట్టుపక్కల ఎక్కడ చూసుకున్న షాపింగ్. ఇటు చూసిన ఎక్కడ చూసిన బ్యాంబూ చికెన్, బ్యాంబూ బిర్యానీ, ఎక్కడ చూసినా అవే అమ్ముతారు. చాలా ఎక్స్పెన్సివ్ ఉంది. ఇది పక్కన అయితే నేను ముందు చెప్పాను కదా, 10 రూపాయలు కూడా 100 రూపాయలు చెప్తున్నారు. ఆ తర్వాత గైడ్లు అంటారు, మేము చూపిస్తామంటారు. మా పాటు వస్తే 80 రూపాయల టికెట్, మీరు వెళ్తే కనుక 100 రూపీస్ అని చెప్తారు. అది కూడా నమ్మద్దు. అలా బుర్రా కేవ్స్లోకి అలా నడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోవడం. ఇక్కడ బ్యాంబూ చికెన్ ఉంది ప్రెసెంట్. దీని దగ్గర ఒక వాటర్ ఫాల్స్ ఉంది, ఒక సీక్రెట్ వాటర్ ఫాల్స్ అనమాట. అది ఎవరికి తెలియదు. వాళ్ళు ఏం చేస్తారంటే, మేము గైడ్గా మేము వస్తే ఒక 300 రూపీస్ 200 రూపీస్ అయిపోద్ది అని చూపిస్తూ ఉంటారు. అలా అసలు ఏం వద్దు. ప్రెజెంట్ అయితే ఏది కనపడుతుంది అది. ప్రెజెంట్ అయితే ఇక్కడ ఒక వాటర్ ఫాల్స్ ఉంది, దాన్ని చూసుకుని వెళ్ళిపోదాం. కింద వాటర్ వెళ్తుంది. కింద వెళ్తుంది చిన్న. ఓకే, ఇంకా బుర్రా గృహలోకి వెళ్ళిన తర్వాత టికెట్ తీసుకొని బ్యాగులు కూడా లోపలికి నాకు తెలిసి ఎంట్రీ లేదు, అది కూడా ఇచ్చి ప్రెజెంట్ అదే బుకింగ్ కౌంటర్. మనం ఇలా ఎంటర్ అవ్వాలి. ఇది ఎంట్రీ. ఇంకా టికెట్ తీసుకుంటే లోపలికి అనమాట. మనం బ్యాగ్స్ పెట్టుకోవాలనుకుంటే అది 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాడు పర్ బ్యాగ్కి. ఒక టికెట్ వచ్చేసరికి 80 రూపీస్ అండి. 80 రూపీస్ పర్ టికెట్. అది అసలు లాగేసుకుంది, వాళ్ళని ముందుకు కూడా వెళ్ళనివ్వట్లేదు. అది అయితే కెమెరా అసలు పాకెట్లో పెట్టుకుందాం అంటే, ఈ పాకెట్లో పవర్ బ్యాంక్, ఈ పాకెట్లో మొబైల్ ఉంది. అది ముందే చెప్పాడు కెమెరాకి 100 రూపాయలని. నేను పెట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం ఫిట్ చేశాను అనమాట. మళ్ళీ వెనక లైన్లో పంపించి 100 రూపీస్ బొక్క. ఇంకా అది ఎక్కి ఇలా రావాలి ఇంకా బుర్రా కేవ్స్కి. 80 రూపీస్ కాకుండా మళ్ళీ 100 రూపీస్ పే చేశా. అలా పైనుంచి స్టెప్స్ దిగి కిందకి వస్తూ ఉంటే అలా వచ్చాక ఇలా అనమాట. ఇంకా అదంతా బుర్రా కేవ్స్ కనపడేదంతా. ఇంకా లోపలికి వెళ్దాం. ఇట్స్ మై సెకండ్ టైం. కనపడేది అంతా బుర్రా కేవ్స్. ఇంకా పైకి వెళ్ళి దారి ఉండదు అనమాట, కిందకి డైరెక్ట్ ఇంకా కిందకి వెళ్ళాలి. ఈ కనపడే గృహాలు మొత్తం లైటింగ్ పెట్టి అలా చేశారు అబ్బా దీన్ని. ఈ పైన అలా కిందకి వెళ్ళాలి. కనపడేదంతా అదే. అలా కిందకి వెళ్ళి ఇంకా అలా పైకి అనమాట. అది అలా కిందకి వెళ్ళాలి. ఎంత ఓపెన్. ఆ పైనుంచి ఏదైనా పడితే ఏంటో పరిస్థితి అర్థం కాదు ఎవరికి. ఈ యూజర్ ఎలా ఉన్నాయో. ఓ మై గాడ్, సెకండ్ టైం అన్నమాట నేను రావడం. లాస్ట్ టైం ఇక్కడే ఫొటోస్ దిగాము. ఇంకా అలా పైనుంచి కిందకి రావాలి. అది ఇంకా ఎంట్రన్స్ కింద లోపలికి వెళ్ళడానికి. ఇదంతా మొత్తం కొండలే. ఎప్పుడు ఏది గుడి పడితే తెలియదు ఎవరికి. కానీ ఎక్కడ చూసిన కోతులు ఉన్నాయి. ఇలా ఉంటాయి. ఇలా కిందకి ఇంకా నడుచుకుంటూ ఇలా వెళ్ళిపోవడమే కిందకి. ఇది ఆ పైన నేను ఉన్నది ప్రజెంట్ అయితే. ఇప్పుడు అక్కడి నుంచి నేను కిందకి వస్తున్నాను. ఇలా కిందకి వెళ్ళిపోవడమే. వెళ్ళే కొందుకు చిన్నగా ఉండేది అనమాట బుర్రా కేవ్స్ మొత్తం. ఇంత మొత్తం ఇంతే చిన్న కొండలు. ఈ బండ చూసారు ఎలా ఉందో. ఇంక కింద నడుచుకుంటూ వెళ్ళడం. ఎంత ఫోటోలు దిగే వాళ్ళు ఎక్కువైపోయారు ఇక్కడ. లైటింగ్ పెట్టారు అబ్బంతా, మొత్తం లైటింగ్. అట్లా వాటర్ ఎక్కడి నుంచి పడుతుందో కూడా అర్థం కావట్లేదు.
ఆ పైనుంచి పడుతుంది వాటర్. దిగేటప్పుడు మాత్రం చూసుకుంది కదా, లేదంటే జర్రంటే జారి కింద పడిపోవడం గ్యారెంటీ. మొత్తం వాటర్తో తడిసిపోయింది ప్రజెంట్ అది ఇదంతా. అలా వచ్చినప్పుడు అలా పైకి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి రిటర్న్ అవ్వడమే, లేదనుకుంటే ఇలా కిందకి రావచ్చు. ఇది ఉండిద్ది పోయినసారి వచ్చినప్పుడు చాలా చిన్నగా ఒక మనిషి కూడా పట్టినంత ఉండిద్ది అనమాట. ఇది చూద్దాం లోపలికి వెళ్ళి అసలు ఎలా ఉండిద్ది చూడండి. భలే ఉండిద్ది ఇది మాత్రం, చూపిస్తున్నాను అసలు చూడండి అది ఎలా ఉందో. వాళ్ళందరూ వెళ్తున్నారు కదా, మొత్తం వాటర్ ఇదంతా ఒక రాయ, అది లైట్గా నానిపోతుంది వాటర్ వల్ల. ఇదంతా అది రాయ షేప్ వచ్చింది వాటర్కి, దీనికి వాటర్తో తడిచి తడిచి తడిచి. అలా ఉండదు అది. ఒక చుక్క పడతా ఉంటే ఒక రాయి అయినా సరే కరిగిపోయిందంట. అలా డ్రాప్స్గా పడి ఇవన్నీ ఇలా ఒక షేప్ లాగా వచ్చినాయి. ఇదంతా రాయే, గుండె పగిలిపోతుంది చూసుకోకపోతే. దేవుడా కింద ఏదో ఉంది. మళ్ళీ బ్యాక్ సైడ్, మొత్తం బ్యాక్ సైడ్కి వచ్చేసాం మనం. ఇంకా ముందుకెళ్తే ఎండ్ అనమాట. ఫోటోషూట్ దిగాలనుకున్న వాళ్ళు ఇక్కడ దిగొచ్చు. ప్రతి చోట ఇలా పెడతారు. పర్ పిక్కి 50 రూపీస్ 100 రూపీస్ అంతా తీసుకుంటున్నారు. ఫోటోషూట్ దిగాలనుకునే వాళ్ళు ఇక్కడ దిగొచ్చు పక్కాగా. పర్లా బాగానే ఉంటాయి. విత్ ఫోటో కూడా ప్రింట్ చేసి ఇస్తారు. ఏమో అరుస్తున్నాయి అబ్బా, ఏం అరుస్తున్నాయి అర్థం కావట్లా. ఒక రకమైన పక్షులు ఏంటో అనుకుంటున్నాయి లోపల. గబ్బిలాలు అరుస్తున్నాయి. ఇది ఇప్పుడుదో కాదు, ఎన్నో వేల వందల సంవత్సరాల చరిత్ర కలిగినది అనమాట బొర్రా కేవ్స్. అది ఇంకా ఇక్కడితో అయిపోయింది. ఇది ఇక్కడ ఇంకెవరన్నా ఫొటోస్ దిగాలనుకుంటే కనుక ఇక్కడ ఫొటోస్ దిగొచ్చు. డెడ్ అండ్ ఇక్కడతో. బయట సన్ లేదు కానీ సన్ ఉంటే కొంచెం లైట్ పడేదేమో అనుకున్నాను నేనైతే. సన్ అయితే అంత లేదు. ఇంకా నేను రిటర్న్ వెళ్ళిపోతున్నాను. ఇంకా దీంట్లో చూడాల్సింది అయితే ఏముండదు. వర్షాకాలం వచ్చాం కాబట్టి ఇంత చల్లగా ఉంది. మామూలుగా మనం ఎండాకాలం వచ్చింటే మాత్రం వాసిపోయేది. మేము లాస్ట్ ఇయర్ నవంబర్లోనే డిసెంబర్లోనే వచ్చాం. ఇది ఒకటే చూసుకొని ఉన్న క్రౌడ్కి వెళ్ళిపోయాం. వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాం. అంతమంది ఉన్నారు. ఇప్పుడైతే చాలా తక్కువ మంది ఉన్నారులే కానీ నాకు ఇది మాత్రం బాగా నచ్చింది. బాగుంది నాకైతే. పైన ఏం లేదు కానీ పైనుంచి వాటర్ పడుతున్నాయి. పైన వర్షము పడట్లేదు, ఏమీ లేదు. పైన కాలువ చెరువు కూడా ఏం లేదు కానీ పైనుంచి వాటర్ పడుతున్నాయి. బొర్రా కేవ్స్ అయితే ఇలాగైతే అయిపోయింది. మా వాళ్ళు ఫోటో షూట్ కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చారు. ఇంకా సేమ్ వచ్చిన దారిలోనే కిందకి బ్యాగ్ కలెక్ట్ చేసేసుకొని ఇంకా అలానే కిందకి వచ్చేస్తున్నాం. ఇంకా 7 కిలోమీటర్స్ దూరంలో కటికి వాటర్ ఫాల్స్ ఉంది. లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే వాళ్ళు 50 రూపీస్ పర్ హెడ్ అయితే చెప్పారు. చూద్దాం మరి అంత అడుగుతారో ఏంటో. ఇదంతా షాపింగ్. ఇంకెక్కడ చూసినా అంతే, ఫ్రూట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఇవన్నీ షాపింగ్. ఇంకెవడన్నా షాపింగ్ చేసుకోవాలనుకుంటే ఇంకెక్కడ షాపింగ్ చేసుకోవచ్చు. కానీ చెప్పాను కదా ముందే 10 రూపాయలు 100 రూపీస్ చెప్తారని. ఇదంతా ఇక్కడే. అసలు ఇంకెక్కడ చూసినా లోయే, మొత్తం లోయగానే ఉండదు. మొత్తం లోయే, కింద నుంచి కనబడేదంతా లోయే. అదంతా అక్కడి నుంచి ఇంకోటి వేస్తున్నారు అనమాట రోడ్డు. ఇప్పుడు మేము ఇలా వెళ్ళి మళ్ళీ ఇలా ఇక్కడి నుంచి కిందకి దిగాలి. కిందకి దిగి అక్కడ వెహికల్ పట్టుకోవాలి. షేరింగ్ జీబీస్ అన్న అక్కడి నుంచి 7 కిలోమీటర్స్. ఇంకా అక్కడి నుంచి 7 కిలోమీటర్స్ కటిక వాటర్ ఫాల్స్కి వెళ్ళాలి. ఇంకా కటిక అయిపోతే అరకులో అయితే నాకు తెలిసి ఏమీ లేదు. ఇక్కడ మేమున్న దగ్గర బొర్రా గుహలో అండ్ కటిక వాటర్ ఫాల్స్ వెళ్ళే దారిలో ఉంటే మహా అయితే ఇంకో వాటర్ ఫాల్ ఉండొచ్చు. డైరెక్ట్ ఇంకా అరకు ఇక్కడి నుంచి ఒక 30 కిలోమీటర్లు ఉంటుంది. ఇంకా అరకు వెళ్ళిపోయి ఇంకా నైట్ అక్కడ స్టే చేయడమే. రేపు 3 కల్లా కంప్లీట్ చేసుకొని 3:40 కల్లా స్టేషన్కి వస్తే ఇంకా ట్రైన్ పట్టుకొని వర్గోస్ వైజాగ్. ఓకే, ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత చూద్దాం. ఈ జూలర్ అలా తింటున్నాం. ఇక్కడ నుంచి కటికి వాటర్ ఫాల్స్ అయితే 2 కిలోమీటర్లు ఉండేది. మనం 2 కిలోమీటర్లు నడుచుకుంటా వెళ్ళి
అక్కడి నుంచి మనం పర్ హెడ్ జీప్ తీసుకుంటాడు 50 రూపాయలు, కటికి వాటర్ ఫాల్స్ దగ్గర దింపుతాడు. వీళ్ళైతే మనిషికి 100 రూపాయలు 200 ఇవ్వండి అంటారు. జస్ట్ డౌనే, నడిచినట్టు కూడా ఉండదు. అలా కింద నడుచుకుంటూ వెళ్ళిపోతే ఒక 2 కిలోమీటర్స్ అనమాట. అక్కడి నుంచి దారి ఉండేది, జీబులు ఉంటాయి సపరేట్ కటికి వెళ్ళడానికి, మనం అలా వెళ్ళిపోవచ్చు సపరేట్గా. అంతేగాని వీళ్ళేమో ఆస్తులు అడుగుతుంది 30-40 కిలోమీటర్లు ఉన్నాయని చెప్పి వాళ్ళు ఇచ్చే రేట్లు మాత్రం అసలు ఎవరైతే ఇవ్వద్దు. 2 కిలోమీటర్లు ఇక్కడి నుంచి ఎందుకు నడుచుకుంటూ వెళ్ళిపోతే 50 రూపాయలతో కటికి వాటర్ ఫాల్స్కి వెళ్ళిపోవచ్చు. ఆడు ఎంత అడుగుతున్నాడు, 3000 అడుగుతున్నాడు. నలుగురికి 3000, 2000 అంట. కటికి చూపించి మధ్యలో 2 ఉన్నాయి, అక్కడి నుంచి అరకు దింపుతాడంట. 40 కిలోమీటర్లు 2000 అంట. అలాంటివి మాత్రం ఎవరు నమ్మొద్దు. ఓకే, మేమైతే ఇక్కడి నుంచి ఇలా వచ్చాం వాటర్ ఫాల్స్ దగ్గరికి. కటికి వాటర్ ఫాల్స్ అనమాట. ఒక 2 కిలోమీటర్లు, మనిషికి 100 రూపాయలు అన్నాడు, మనిషికి 10 రూపాయలు. 2 కిలోమీటర్లు మనిషికి 10 50 రూపాయలకి వచ్చాం అనమాట. అక్కడి నుంచి ఇక్కడికి. ఇక్కడ వచ్చిన తర్వాత మనిషికి 150 రూపాయలు. మళ్ళీ మేము మాట్లాడుకుంటే మనిషికి 400 రూపీస్, 5 వ్యూ పాయింట్లు ప్లస్ ఇక్కడ 150 సేవ్ అవుతున్నాయి. ఎంత 400 రూపీస్, 400 రూపీస్ వెళ్ళిపోతుంది. అదే ఆటో. మనిషికి ఎంత చెప్పాడు, మనిషికి 1500 అడిగాడు. ఇప్పుడు మనిషికి 400తో మాట్లాడుకుంటాం. 30 కిలోమీటర్లు 5 వ్యూ పాయింట్స్, 30 కిలోమీటర్లు 5 వ్యూ పాయింట్స్, నలుగురు అంతే. ఎంతసేపు అయినా ఆగొచ్చు, ఎంతసేపు అయినా ఉండొచ్చు. మనిషికి 1500 నుంచి 2000 చెప్పినాడు, 400కి వస్తున్నాడు. దగ్గర 4 గంటలు డైరెక్ట్ అరకు. ఇక్కడ నుంచి 30 కిలోమీటర్లు వెళ్ళేటప్పుడు 3 వ్యూ పాయింట్స్, కటికీతో కలిపి 4, అరకు దగ్గరలో ఇంకోటి ఉంది, మొత్తం 5 వ్యూ పాయింట్స్. అందుకని 1-2 సార్లు ఆలోచించుకొని చవక అనిపిస్తేనే చూసుకోండి. దీనికన్నా తక్కువ దొరకదు. మనిషికి నలుగురి మీద 150 రూపాయలు చెప్పాడు. 10 రూపాయలకి వచ్చింది, 10 రూపాయలు అక్కడి నుంచి ఇక్కడి నుంచి 400. అర్థమైందిగా. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయొద్దు. వెళ్ళేటప్పుడు ప్లేస్లు అదిరిపోతుంది. కటికి వాటర్ ఫాల్స్ తర్వాత వీడియో లెంత్ అయినా పర్లేదు చూడండి. ట్రైన్లో ఎలా వచ్చాం సేమ్ ఇది కూడా అంతే. కింద నుంచి పైకి, పై నుంచి కింద, కింద నుంచి పైకి, పై నుంచి కింద. చూసారా అరకు రూట్, అరకు వైజాగ్ బస్ అది. అరకు నుంచి వైజాగ్ వెళ్తుంది బస్ అది. బస్ రూట్ పైకి వెళ్తున్నాం, ఇక మనం పైకి వెళ్తున్నాం. ఇదంతా రూట్ అది. ఇప్పుడే చిన్నగా వర్షం కూడా మొదలైంది లైట్గా. ఇవన్నీ పైనుంచి వస్తున్నాయి. ఇక్కడ పనసకాయలు మాత్రం బాగుంది. ఎక్కడ చూసినా పనసకాయ ఉంది. ఫ్రీగా ఉన్నాయి వీళ్ళ చెట్లు మాత్రం. అడిగి పొడుగున రోడ్డు పొడవున పనసకాయలు, గదర మాత్రం చాలా చల్లగా ఉంది. మళ్ళీ మేఘాలు కింద దిగుతున్నాయి. వర్షం మళ్ళీ కుంగిద్ది అనుకుంటున్నా నాకు తెలిసి బయటికి. ఇక్కడ చూసిన చిన్న వ్యూ పాయింట్, రోడ్డు పొడవున ఉంటాయి. చూడడానికి చాలా బాగుంది. ఎందుకంటే చాలా పెద్ద గంభీరంగా ఉన్నట్టు మొత్తం పనసకాయలు చెట్లు అన్నీ, మొత్తం పనసకాయలు. అనంతగిరి వాటర్ ఫాల్స్ వెళ్ళే దారిలో ఉంది. దీనికైతే మేము మాట్లాడుకోలేదు, కానీ మళ్ళీ అది ఇది చేసి ఇంకా 100-150 ఎక్స్ట్రా ఇస్తుందని చెప్పి మరి ఏం చేస్తాం, కంటెంట్ కోసం తప్పదు కదా. అందుకని మళ్ళీ మాట్లాడుకొని రూట్ సపరేట్గా మార్చుకొని 2 కిలోమీటర్లు వచ్చాం ప్రజెంట్. ఇంకా కిందకైతే వెళ్తున్నాను. వాటర్ ఫాల్స్ అయితే ముందున్నాను. ఫస్ట్ టైం కదా వాటర్ ఫాల్స్ చూడ్డా నువ్వు? తడా వాటర్ ఫాల్స్ చూసాడంట. నేనైతే ఫస్ట్ టైం అనమాట. ట్రైన్లో నుంచి చూశాను కానీ దగ్గరగా చూడడం చాలా ఫస్ట్ టైం. అంత రాకపోయినా ఏదో పర్లేదు. కటికి వాటర్ ఫాల్స్ అనేది చాలా పెద్దది. ఇదైతే కొంచెం చాలా స్లోగా అయితే ఉంది. ప్రజెంట్ రెయినీ సీజన్ కాబట్టి ఇలా ఉంది. ఇదైతే ఇంకా దగ్గర నుంచి చూడాలంటే ఇది వాటర్ ఫాల్స్. జర్ర జారుతుంది. ఎంజాయ్ చేసేవాళ్ళు అయితే ప్రజెంట్ ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట. మా వాళ్ళు తెలిసిందే కదా, ఫోటోలు దిగుతూ ఉంటారు. ఈ వాటర్ అయితే కిందకి వెళ్తూ ఉంది ఇలా ప్రజెంట్. ఇక్కడి నుంచి కింద ఇంకా బాగుంది. కిందకి వెళ్దాం, తర్వాత చూపిస్తాను. అది అక్కడి నుంచి అలా వస్తుంది కదా, దాని వెనకాల పడి అలా కిందకి వెళ్తున్నాం అనమాట ప్రజెంట్. అది కొంచెం కింద బాగుంది అంటున్నారు, అందుకని అలా కిందకి వెళ్తుంది. జారి పడితే మాత్రం తల పగిలిపోద్ది గ్యారంటీ. అది ఎక్కడ చూసిన బీర్ బాటిల్లే. ఇంకా అది అలా వస్తుంది వాటర్ ఫాల్స్. కొంచెంగా దాన్ని పట్టుకుని అలా కిందకి వెళ్తున్నాం. కింద కొంచెం బాగుందంట. అయిపోయింది. ఇక్కడ పడిపోయామండి. చాలా జాగ్రత్తగా. నా ఏమో షూస్ వేసుకొచ్చి ఉన్నా బాగుండేది. ఎక్కడ చూసినా అడవి.
అక్కడ ఉంది వాటర్ ఫాల్స్. అక్కడి నుంచి ఇలా వస్తుంది. చాలా తక్కువ ఇటు రావడానికి. అడుగులు చాలా దూరంగా వేయాలి. రాళ్ళు 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 చాలా దూరంగా ఉన్నాయి. దిగేటప్పుడు చూసుకుని ఇలా దిగాలన్నమాట. కొంచెం దారిని అంతే గుండె వెళ్ళిపోయినట్టు. ఇందాక దాకా మనుషులు ఉన్నారు, ఇంకైతే ఇప్పుడైతే ఎవరు లేరు, వచ్చేసారు. మేమైతే ఎలా వస్తున్నాము, ఇంకా కిందకి వెళ్ళి చూసుకుందాం. ఏంటో కంటెంట్ కోసం ఎంత దూరమే వెళ్ళాలనిపించింది. ఓ ఓ ఓ ఓ కొంచెం ఫ్లోయింగ్ ఎక్కువ ఉన్నట్టుంది ఇక్కడ. జరా వద్దునం దిగులు. మనోడైతే దారి కనిపెట్టాడు పైనుంచి. నేను ఆ దారిలోనే వెళ్తున్నా. ఓకే, అది వెళ్ళే కొందుకు వెళ్తానే ఉందబ్బా కిందకి. ఇంక మనం దాని దాటి వెళ్ళలేం, ఇంతే. ఇది పైకి, దాన్ని దాటి మనం వెళ్ళలేం. ఇంకా అది కష్టం. ఇంకా కిందకి వెళ్తే పడిపోవడమే గ్యారెంటీ. ఇంకా అది చాలా బాగుంది కదా, ఇలా కిందకి వెళ్ళడమే. ఇంకా దాన్ని దాటి ఎవరు వెళ్ళలేరు పైకి కిందకి. ఓకే, ఇంక ఇది అయిపోయింది కదా. ఇంకా పైకి వెళ్ళిన తర్వాత ఎలా, పైకి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. పైన ఒక వ్యూ పాయింట్ ఉంది, అది మొత్తం కనబడుద్ది. అది చూద్దాం పైకి వెళ్ళిన తర్వాత. ఇక్కడ దాకా నువ్వు వీడియో చూస్తుంటే మాత్రం నీకు గ్యారెంటీకి నచ్చే ఉంటుంది. ఒక్కసారి లైక్ చేసుకోండి, ఒక్కసారి లైక్ చేయి, నాకు చాలా సపోర్ట్ చేసి అవుతావు. వాళ్ళు మాత్రం ఇంత చిన్న చిన్న పొలాలు వ్యవసాయం చేస్తున్నారు. ఇక్కడ వాటర్ వస్తుంది, ఇది వాటర్. చిన్నవి అందరూ ఇంత చిన్న వాటిలో, వీటిలోనే ఇంక వ్యవసాయం చేస్తున్నారు అందరూ. అది వాటర్ ఫాల్స్ కింద ఉంది, ఇంత మౌంటైన్సే. ఇంత పైకి కింద దిగబడి దోళ్ళు తీరిపోతున్నాయి. ఇలాంటి వాళ్ళు కూడా అసలు వ్యవసాయం చేస్తున్నారు, నిజంగా గ్రేట్ అనమాట. ఇది వాటర్ ఫాల్ పై నుంచి చూడడం. మేము కిందకి వెళ్ళాము. అక్కడి నుంచి వాటర్ ఫాల్ అలా స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి అలా కిందకి వెళ్తూ ఉంటుంది. చివరి దండి అయిపోయింది. ఇంకా అన్ని చుట్టూ కనిపించే అన్ని కొండల మీద దీంట్లో ఎర్రచంద్రం ఉందంట. నేను చూడకుండా వచ్చేసాను, అది మిస్ అయిపోయా. ఇంక తర్వాత కనపడితే ఎర్రచంద్రం ట్రై చేయాలి. కోసం వెళ్తుంటే మా వాళ్ళు ఏమో ఫోటోల కోసం వెళ్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ దూరిపోవడమే మా వాళ్ళు ఫోటోల కోసం. దేవుడా, అయిపోయింది పొద్దున్నుంచి నడిచి. కానీ 4 వ్యూ పాయింట్లు ఉన్నాయి. కానీ ఎలాగైనా సరే కింద మీద పడి 500 కాడికైనా మాట్లాడుకున్న వాళ్ళు. 300 దగ్గర నుంచి 500 వెళ్ళింది వ్యాపారం. మధ్యలో 2 పాయింట్లు పెట్టుకున్నాం కదా. కంటెంట్ ముఖ్యం. బిగులు విధానం అనమాట. కొండల్లో గిరిజనులు ఇలా చేస్తారు. ఇదంతా వాళ్ళు పండించే పొలాలు అనమాట. చాలా చిన్నగా ఉన్నాయి కదా ఈ వాటర్ ఫాల్స్. కానీ నాకు ఇది అద్భుతం అనిపిస్తుంది. దగ్గర నుంచి చూడడానికి. ఇంత చిన్న దాంట్లో వీళ్ళు నారేస్తున్నారు. ఇంత చిన్న దాంట్లో చాలా చిన్న కొంచెం చూడడానికి. ఇదంతా కొండని ఇలా ముక్కలు కట్ చేసుకొని ఎవరికి వాళ్ళు దాన్ని డివైడ్ చేసుకొని వీళ్ళే వరి నారేసుకుంటున్నారు. మనోళ్ళు ఉంటారు, మనోళ్ళు బద్ధకం, బయట నుంచి తెప్పించుకొని వేస్తారు. అదొకటి అదంతా వాళ్ళు ఆల్రెడీ నారేసుకున్నారు. బాగుంది. ఇదంతా ఇంకా పార్కింగ్ అనమాట. సార్ కొండ మీద ఎంత చల్లగా ఉన్నాయో మేఘాలు. ఏదో కొండ మీదకి అలా దిగిపోయినట్టుంది నాకైతే. కాఫీ తాగుంటాం, కాఫీ పొడి చూసుంటాం, కానీ కాఫీ తోటలు చూసారా? నేను చూపిస్తాను చూడండి. అనంతగిరి కాఫీ తోటలు, కాఫీ చెట్లు చూద్దామా? అన్నీ అవే. ఒక వనంలాగా ఉంది ఇదంతా. ఇదిగోండి కాఫీ కాయలు. ఇవి ఎండబెట్టాలి. పైన మ్యూజియం ఉంది, అసలు ఎలా తయారు చేస్తారో కూడా మొత్తం చూపిస్తారనమాట. ఇవైతే తోటలు ఇక్కడే మనకి పండేది. ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఇక్కడే డిస్పాచ్ అయ్యింది. అరకు ఫేమస్ అనమాట కాఫీ తోటలకి. అసలు ఈ అడవి చూసారు అలాగుందో. పైన రోడ్డు, చెట్లు, ఎంత కాఫీనే.
మేమేమో పొద్దున్న నుంచి ఎర్రచందనం ఎత్తుకుతున్నాము ప్రెసెంట్. అదైతే మాకు కనపడలేదు. ఇంకా ఆ చెట్లు అయితే మాకు ట్రైన్లో కనపడినాయి. ఎలా ఉంది అసలు? ఎలా ఉందో తెలుసా? మంచు పర్వతాల్లో నుంచి ఉంటే ఎలా ఉండిద్ది నాకైతే ఆ ఫీలింగ్ వస్తుంది ఇక్కడ నుంచి ఉంటే. హిమాలయ పర్వతాలే ఇదైతే. అంత చల్లగా ఉంది వెదర్ అయితే. పొద్దున్న నుంచి వర్షము పడలేదు, ఎండ రాలేదు, లైట్గా అక్కడక్కడ జల్లు. చాలా అంటే చాలా చాలా చల్లగా ఉంది. నాకైతే బాగా నచ్చింది అనమాట. ఏంటో గత 2-3 ట్రిప్పుల నుంచి అంతా కలిసి వస్తుంది. అనుకున్నది అనుకున్నట్టు జరగడం అంత. పూరి వెళ్ళిన దగ్గర నుంచి చాలా బాగుందనమాట. పూరి కాదు, ముందు అక్కడికి వెళ్ళాను కదా అరుణాచలం, అక్కడి నుంచి చాలా బాగా కలిసి వస్తుంది అనుకున్నది అనుకున్నట్టు. చాలా అసలు ఇది కాఫీ తోటలో. ఇంకా పైకి వెళ్ళిన తర్వాత అసలైన కాఫీ చూద్దాం. అసలు ఇక్కడ పండిస్తారు దాల్చి పండేది, కసూరి మేతి, బిర్యానీ ఆకు, చెక్క, ఇవన్నీ స్పైసెసే. ఇవన్నీ స్పైసెస్ ఇక్కడ పండేవన్నీ ఇవి. కుంకుడుకాయలు, ఏర్లు, కాఫీ పొడి, పసుపు. ఇంట్లో అసలు మన ఇంట్లో కావాల్సిన హోల్ బిర్యానీ సరుకులు మొత్తం ఇక్కడే ఉంటాయి. ఇవన్నీ మిరియాలతో సహా ఉన్నాయి. ఆటోలో నుంచి బయటికి పెట్టి చాలా బాగుంది వెదర్ అయితే. బయట చూసారు ఎలా ఉందా? మొత్తం కొండలు, అడవులు. అసలు గుద్దేసేవాడు కెమెరా. అలా కొండ చూసారా ఎలా ఉందో? వెల్కమ్ టు గాలికొండ వ్యూ పాయింట్. ఓరి దేవుడా, ఎంత పెద్దగా ఉంది. కొండ వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వచ్చాను. పర్లా బాగానే ఉంది, కానీ చుట్టూ ఎక్కడ చూసిన కొండలే కనబడుతుందా. ముందు క్రౌడ్ ఎక్కువ ఉంది, ఇక్కడైతే క్రౌడ్ ఎవరు లేరు. జస్ట్ డ్రోన్ ఇప్పుడే క్రాస్ చేశారనమాట. అలా క్రాస్ అయింది, అయిపోయింది అనుకున్నాను, కానీ తగిలింది, చెట్టుకి తగిలింది. కింద పడితే పోవడమే. అలా ఉంది గాలికొండ వ్యూ పాయింట్. చాలా బాగుంది కదా. అసలు ఎంత పెద్ద కొండలు అంటే, చికెన్ తినకపోయినా, అదే బ్యాంబూ బిర్యానీ తినకపోయినా బ్యాంబూ చికెన్ అనమాట. ఇది కొంచెం పర్లేదు. లెట్స్ ట్రై వన్. వెదర్ ఉంది అసలు మామూలుగా లేదు, నోటి నుంచి మాట రావట్లేదు. ఇంత చల్లగా ఉందో తెలుసా గాలి. ఇక్కడ ఉండిపోవడం అనిపిస్తుంది నాకైతే వేలల్లోనే. కూల్ వెదర్. పైన మొత్తం చెట్లే, మిరియాలు పైన ఉన్నవి మిరియాల చెట్లు. నేను ఎందుకు కొన్నాను, నేను ఎందుకు మొత్తం 10 ఉన్నాయి. 10 రకాలు కొన్నా, ఒక్కోటి 20 రూపీస్, 200 పెట్టి 10 రకాలు కొన్నాను నేనైతే. ఇంకా స్టార్ట్ అయింది. గార్డెన్ బ్రిడ్జ్ లోపలికి అయితే వచ్చాము. పర్ హెడ్ అయితే 50 రూపీస్ అంట. చూద్దాం అసలు ఎలా ఉండిద్దని. ఇక్కడైతే ఒక ఫ్రేమ్ అయితే కనపడుతుంది, చిట్టి ఫ్రేమ్. వుడెన్ బ్రిడ్జ్. చెక్కతో కట్టిన కట్టడం. లోపలికి వెళ్ళాలి. ఇలా ఉంటుంది అన్నమాట. కింద మొత్తం తోటలే. ఆ బ్రిడ్జ్ మీద చేసి నడుచుకుంటూ బయటకు వచ్చేసాను. ఇంకా బ్రిడ్జ్ అటు నుంచి స్టార్టింగ్ ఉంది కాబట్టి అటు వెళ్దామని. ఆ చెట్లు చూసారు ఎలా ఉన్నాయో. ఓ మై గాడ్, ఒకటి 1/2 కిలోమీటర్ దూరం ఉన్నట్టుంది హైట్. ఓరి దేవుడా. 50 రూపీస్ ఛార్జ్ చేశారు పర్ హెడ్. కెమెరా అయితే 2500 పెట్టాడు. సైలెంట్గా జోబులు పెట్టి తీసుకొచ్చాను. ఇది కనిపిస్తుంది కదా, ఇది మిరియాల చెట్టు. సెప్టెంబర్ అక్టోబర్లో ఇది పోతొచ్చిందంట. అప్పుడు దాకా ఇంతేనంట. ఇది ఇక్కడే ఒక కాయల్లా పిందల్లా కాస్తాయి అంట. వాటిని వీళ్ళు తీసుకెళ్తారంట. చెట్టు మొత్తం అదే నార్మల్ చెట్టుకి అలా పాకిందనమాట. ఇది వాళ్ళు గింజలు వేస్తారంట, దానికి సంబంధించింది ఇదంతా. కనబడి చెట్టు ఉంది కదా, పైకి ఉంది చూడండి, అది ఎర్రచందనం అంట. మరి వాళ్ళు చెప్తున్నారు రెడ్ శాండిల్ అని. ఇంకా వుడెన్ బ్రిడ్జ్ మీదకి వెళ్ళిపోదాం.
ఇలా ఉంది బ్రిడ్జ్, ఇలా వెళ్ళాలి వుడెన్ బ్రిడ్జ్ మీదకి. ఇదంతా అదే, మొత్తం అడివే. అలా నడుచుకుంటూ ముందుకు వచ్చామన్నమాట. ఆ బ్రిడ్జ్ మీదకి వెళ్ళకుండా అలా ముందుకు వస్తూ ఉంటే ఇంకా చూడండి ఇదేదో ట్రీ మీద చుట్టూ చక్కేసి అలా చేశారు దాన్ని. అలా పైన అదొక వ్యూ పాయింట్ అనమాట. జమ్మి చెట్టుకి ఇంకా అలా వ్యూ పాయింట్ అలా చేశారు. ఇంకెక్కడితో ఇక్కడితో ఇంక మనం రివర్స్ వెళ్ళిపోవాలి. లేదా పైన తీసుకెళ్తానే ఉన్నారు, లోపలికి ఏదో వెళ్తానే ఉన్నాం అడవిలోకి. దేవుడా, చుట్టూ అడవే, జనాలు అయితే ఎవరు లేరు. దగ్గర 300 మీటర్లు ముందుకు వచ్చేసాము ఆ చెట్టు దాటి. ఈ చెట్లు అసలు ఎంత పెద్దగా ఉన్నాయో, ఓ మై గాడ్, చాలా పెద్దగా ఉంది చెట్టు ఇది. చూసారా, చూడండి ఎలా ఉంది చెట్టు, చాలా హైట్ ఉంది. దగ్గర ఒక 70 నుంచి 80 సంవత్సరాల వయసు ఉండొచ్చు చెట్టుకి. కింద రోడ్డు పైకి వెళ్ళి కొందుకు వెళ్తానే ఉంది ఇది అయితే ప్రెజెంట్. ఓ మై గాడ్, ఓకే. దీంట్లో ఎర్రచందనం కూడా ఉంది అంటున్నారు. మరి కొన్ని చెట్లకు మార్కేశారు, కానీ వాళ్ళైతే రాయలేదు అది రెడ్ శాండిల్ అని. చాపరే వాటర్ ఫాల్స్కి వెళ్ళే టైంలో అంతా పైనుంచి కిందకి మళ్ళీ కింద నుంచి పైకి వెళ్తున్నాం అన్నమాట. మేము వచ్చిన రోడ్డు అనమాట. పై నుంచి వచ్చాం. ఆ టవర్ కనబడుతుంది దూరంగా. ఆ టవర్ దగ్గర నుంచి మొత్తం దిగుకుండా వచ్చాం. అంతా అది ప్రకృతి ఒడిలో ఉండడం అంటే ఇదేనేమో కదా. అసలు మామూలుగా లేదు. వాళ్ళైతే పైన మేపుకుంటున్నారు. అక్కడ ఆవులు పైన మేస్తున్నారు అంచున. ఇవన్నీ వాళ్ళ పట్టా భూములేనంట. నేను అడిగాను, వాళ్ళ పట్టా భూములు వాళ్ళు సాగు చేసుకుంటున్నారంట. ఇప్పుడే కాదంట, ఎప్పటివో భూములు అంట ఇవన్నీ. వాటిని వాళ్ళు సాగు చేసుకుంటూ ఉన్నారంట. పైన రోడ్డు ఉంది, అక్కడ ఆపేసారు వెహికల్స్. షార్ట్ కట్ అని చెప్పాం కదా, ఇదే లాస్ట్ కటికా వాటర్ ఫాల్స్ అనమాట. ఇక్కడికైతే నడుచుకుంటూ వెళ్తున్నాం. ఈ రోడ్డు అయితే ఏం బాగాలేదు, మొత్తం ఇరుకుపోయేలాగా ఉన్నాయి. ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాం. 1 కిలోమీటర్ అయితే ఇంకా ట్రెక్ చేయాల్సిందే. ఇంకా 1 కిలోమీటర్ తర్వాత మనకి వాటర్ ఫాల్స్ కనబడుద్ది. ఇంకా లాస్ట్ అనమాట, ఇదే లాస్ట్. దీని తర్వాత ఇంకా అరకు వెళ్ళిపోవడమే. ఇంకా అరకు ఇంకో 10 కిలోమీటర్లు ఉంది. ఈ నైట్ 6 అయిపోయింది. ఇంకా రేపు ప్లాన్స్ వచ్చేసరికి నెక్స్ట్ వీడియోలో వచ్చింది అనమాట. తెలిసి ఈ వీడియో అయితే ఒక 10 to 15 GB వచ్చింది. ఎక్స్ట్రాక్ట్ చేయడానికి 40 to 50 GB అయిపోయింది. ఇప్పుడు నా ఫోన్లో ఉన్నాయి మొత్తం నేను డిలీట్ చేసేయాలి. నాకు ఆ విషయం అర్థమైపోయింది. నేనైతే చేస్తాను. వీడియో చూసిన వాళ్ళు మాత్రం ఇంకా సెటిల్మెంట్ అయిపోయినట్టే, లైఫ్ టైం సెటిల్మెంట్ అయినట్టే. దగ్గర ఒక అరకు మొత్తాన్ని ఒక డేలో ఎలా కంప్లీట్ చేయాలో మొత్తం ఇచ్చేసాను. నాకు 1 గంట పైన పట్టింది వీడియో అయితే. ఇది 1 అవర్ నుంచి 40 minutes పట్టిద్ది అనుకుంటున్నాను నేనైతే. చివరి దాకా స్కిప్ చేయకుండా చూసే వాళ్ళకైతే అర్థమైద్ది. ప్రతి మొక్క చెప్పాను నేనైతే, అండ్ ప్రతి రూపాయి కూడా చెప్పాను. మీకైతే కనబడుతుందా? చాలా పై నుంచి పడుతుంది. చూసారా ఎంత పైన ఉందంటే, అది అంత పైన ఉంది. ఇక్కడి నుంచే పడుతుంది అది, కొండల్లో నుంచి. మనం చాలా హైట్ అయితే టచ్ చేయాలి, నాకు అర్థమవుతుంది. చాలా పైన ఉంది వాటర్ ఫాల్స్ అయితే. ఇక్కడి నుంచి ట్రెక్ చేస్తే ఆ పైకి వెళ్ళాలి. ట్రెక్కింగ్ ఇటు ఉంది అలా పైకి. ఇక్కడి నుంచి ఇంకా మొదలవ్వాలి. ఇది రోడ్డు. ఇక్కడ మళ్ళీ తినే అన్నీ అమ్ముతున్నారు. ఇక్కడి నుంచి ఆ పైన ఉంది వాటర్ ఫాల్స్. ఆ పైకి వెళ్ళాలా. నో ఆల్కహాల్ అలా వండకూడదు అని చెప్తున్నారు. మళ్ళీ ఇక్కడ 1 కిలోమీటర్ పైకి ఎక్కాలి. దేవుడా, షార్ట్ కట్లు అయితే ఉన్నాయి. మరి 2 రూట్లు ఉన్నాయి. ఇటొక రూట్ ఉంది. మరి మామూలు ఇటు వెళ్తున్నారు దగ్గరగా ఉందని నేను ఇటైతే ప్రిఫర్ చేస్తున్నాను. నేను బ్యాటరీ తీసుకురావడం మర్చిపోయి పొద్దున్నుంచి ఒక బ్యాటరీ మీద నడిపిస్తున్నాను. డీజే మాత్రం అదిరిపోయింది బ్రో. 50,000కి వర్త్ వర్మ, నిజంగా వర్త్ ఇది. ఒక్కసారి ఛార్జ్ చేశాను నైట్ అంతే. పొద్దున్నుంచి దీన్నే వాడుతున్నాను. ఇంకో 30% అంత ఉంది. ఇది అయిపోయేలోపు పైకి వెళ్ళాలి. సౌండ్స్ మాత్రం మామూలుగా రావట్లేదు. ఓకే, మేమైతే ప్రజెంట్ కిందకైతే వచ్చాము. డైరెక్ట్ పైకి కాదు, కిందకి. ఇది చూసారు కదా దారి, అటు పైకి కిందకి 2 ఉన్నాయి. మేము ముందుకి వాటర్ ఫాల్ కిందకి వచ్చాం మేమైతే. ఇది చిన్న వాటర్ ఫాల్, అంటే మధ్యలో ఆగిపోతుంది సగం. పైకి వెళ్తాం చెప్తున్నా. ఇది చిన్నది, మధ్యలో అయితే మేము ఆగిపోతాం. ఇక్కడి నుంచి ఇలా దిగుకుంటూ మళ్ళీ పైకి వెళ్ళాలి. ఈ చూసారా ఈ చెట్లు, పొట్టలు, గుట్టలు, ఓరి నాయన, ఓరి బాబోయ్. వెళ్ళే కొందుకు మాత్రం అదిరిపోతుంది సౌండ్. చెట్లు పొట్లు, ఈ కొండ మొత్తం ఇంతే టార్గా ఉంది. టార్గా ఎక్కాలి. కింద మొత్తం ఫోటో షూట్ అయిపోయింది, పైకి ఎక్కుతున్నాడు. అసలు చూసారా దారి కూడా లేదు.
బుర్ర గ్రోహే బాగుంది దీనికంటే. పట్టుకొని ఎక్కాలి ఇలా. ఓ మై గాడ్, ఇది కదా వాటర్ ఫాల్స్ అంటే. దీనికోసం ఎంత దూరం రావడం వర్తే. అదంతా మేము నడిచిన ఏరియా, అప్పటికి వెళ్ళాలి. నాకైతే తడవాలని లేదు, నేనైతే తడవట్లేదు. ప్రజెంట్ నేను కూర్చొని నేను వీడియో తీసుకుంటాను. ఇది కటికి వాటర్ ఫాల్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం అనమాట. ఫుల్గా ఎంజాయ్ చేశాను నేనైతే. పైకి వెళ్ళిపోయా, రాయి పైకి వెళ్ళిపోయి కింద నుంచి పట్టుకొని పైకి వెళ్ళి వీడియోలు ఫోటోలు దిగా. వాటర్లో అయితే దిగలేదులే, నాతో పాటు వచ్చిన వాళ్ళు అయితే వాటర్లో దిగారు. నేనైతే అసలు వాటర్లో దిగలేదు. మరి నాకైతే బాగానే అనిపించింది. ఇక్కడ నుంచి ఇంకా జంప్ పరుగు టు ఆటో నుంచి వెళ్ళిపోవాలి. ఇంకా చిన్నప్పుడు చూసేవాళ్ళం కదా ఒక పురుగు, దిస్ ఈజ్ పరుగు ఇక్కడ కనబడింది. ఓకే, ఇంకా ఆటో దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ముచ్చట్లు మాట్లాడుతూ వెళ్ళి అరకైతే రీచ్ అయిపోయాను అనమాట. కానీ నా బ్యాట్లకి ఏంటంటే రూమ్ అయితే దొరకలేదు. వాళ్ళ ముగ్గురికి సెట్ అయింది, వాళ్ళ ముగ్గురిని ఎలా చేస్తున్నారంట. నాది బిస్కెట్ అయిపోయింది పరిస్థితి. ఏం చేయాలి ఏం అర్థం కావట్లేదు. సిరిని అడిగాను, మరి అదేదో నియరెస్ట్ డార్మిటరీ అని ఉందంటే అక్కడ చూపించింది. దాన్ని పట్టుకుని వెళ్తున్నా. చూడాలి. వాడిని అక్కడ రూమ్ ఉందంట, సింగిల్ రూమ్ ఉందంట, కానీ 800 అంట. వాళ్ళ ముగ్గురికి 900 తీసుకున్నాడు. నా సింగిల్ రూమే 800 అంట. చూద్దాం లక్ ఎలా ఉండదు. ఇంకా డార్మిటరీ దొరికితే దొరికినట్టే, లేదంటే అయిపోయినట్టే నా పని ఈరోజు. చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి రూమ్లు అయితే. వచ్చేవాళ్ళు 1-2 సార్లు చూసుకోండి. 3-4 వస్తే కనుక షేర్ చేసుకోవచ్చు. నేను అందరితో పాటు అయిపోద్దాం అనుకున్నాను, కానీ ఇలా అనుకోవాలి. అన్నీ లాడ్జ్లో అన్నీ ఉన్నాయి. సరే ట్రై చేస్తాను. ఇది అరకు బస్ స్టాండ్, ఇదంతా అరకు బస్ స్టాండ్. ఇదిగోండి, నేను ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నా. ఇదంతా అది చుట్టూ కొండలు, చాలా బాగుంది. నేను అసలు కామెడీ ఏంటి తెలుసా, 4 రూమ్ ఉంది, కానీ వాళ్ళు కావాలని 3 అని చెప్పేసి వాళ్ళు 3 ఉందిలే బ్రో అని చెప్పారు. నాకు చాలా బాధ వేసింది అనమాట. ఎందుకు పొద్దున్నీ అలా చేసాం, అంతా చేసుకున్నాం, అన్నీ షేర్ చేసుకున్నాం. వాళ్ళు ఎందుకు అలా చెప్పారు, ఒక నైట్కే కదా అడ్జస్ట్ అవ్వచ్చు అంటే. పైకి వెళ్ళామో చూసామన్నారు. ఇంకా నేనేం మాట్లాడుకుని నడుచుకుంటూ వచ్చేసాను. దేవుడు ఉంటాడు బ్రో. ఇలా నడుచుకుంటూ వస్తే పైన డార్మిటరీ, ఇది ఓకే, ఇది డార్మిటరీ. 200 రూపీస్ అయిపోయింది. నెక్స్ట్ మరి మార్నింగ్ వరకు, ఇంకా మార్నింగ్ ఇక్కడ ఉండి ఫ్రెష్ అయిపోయి తినేసి మార్నింగ్ వెళ్ళిపోవడం అంతే. ఈ వీడియో ఇంకెక్కడితో ఎండ్ అయిపోతుంది. చాలా పెద్ద వీడియో. నేనైతే చాలా వరకు అడ్జస్ట్ చేసి ఎడిట్ చేసి పెడతాను, మెయిన్ పాయింట్స్. ఈ రూమ్ మాత్రం 200 రూపీస్కి డార్మిటరీ 1 డే, లేదంటే 12 అవర్స్ 24 అవర్స్కి 1 డే పక్కాగా. 24 అవర్స్ పక్కా 1 డే ఇస్తాడు. 200 రూపీస్ అంతే. ఇప్పుడు దాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.